ఫింగర్ ప్రింట్ లాక్ మోడర్న్ సెక్యూరిటీ సిస్టమ్స్లో ఫింగర్ ప్రింట్ లాక్ అనేది చాలా ఎక్కువగా యూస్ చేసే టెక్నాలజీ. అండ్ మన మొబైల్ ఫోన్స్లో కూడా అన్లాక్ మెథడ్స్లో యూజర్స్ ఎక్కువగా వాడేది కూడా ఫింగర్ ప్రింట్ లాకే. సో ఈరోజు మనం మొబైల్ ఫోన్స్లోని ఫింగర్ ప్రింట్ లాక్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. దీంట్లో మొత్తం 3 టైప్స్ ఆఫ్ సెన్సార్స్ ఉంటాయి: కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఫస్ట్ వన్, కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఈ సెన్సార్ని మనం ఫోన్స్ బ్యాక్ సైడ్ చూసుంటాం. ఇది కొన్ని సెట్ ఆఫ్ కెపాసిటర్స్ కనెక్షన్తో బిల్డ్ అయి ఉంటుంది. మన ఫింగర్ ప్రింట్ మీద ఉన్న లైన్స్ మాత్రం ఈ అరేస్ని టచ్ అయ్యి అక్కడ ఛార్జ్ డిఫరెన్స్ని క్రియేట్ చేస్తాయి. మన ఫింగర్ ప్రింట్ మధ్యలో ఉన్న గ్యాప్స్ ఆ సెన్సార్ సర్ఫేస్ని టచ్ అవ్వవు. సో ఏవైతే కెపాసిటర్స్ ఛార్జ్ డిఫరెన్స్ తెచ్చుకుంటాయో అవి అన్నీ ఒక సీక్వెన్స్లో కనెక్ట్ అవుతాయి అండ్ వాటి ట్రేస్ మొత్తం ఒక డిజిటల్ ఇమేజ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇలా ఎవ్రీ టైం మనం ఫింగర్ని ప్లేస్ చేసినప్పుడు మన ఫింగర్ ప్రింట్ ప్యాటర్న్ని ఈ ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్తో మ్యాచ్ చేసి మన మొబైల్ని ఈ సెన్సార్ అన్లాక్ చేస్తుంది. రిమైనింగ్ 2 సెన్సార్స్ గురించి నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు వీవర్స్.